యోగా చేయడం వల్ల బ్రెయిన్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ న్యూరో ఎండోక్రైన్ యాక్సెస్ అంటారు. అంటే బ్రెయిన్ నుంచి రిలీజ్ అయిన తర్వాత వివిధ భాగాలకి అందే హార్మోన్స్ అనేవి కరెక్ట్ గా వెళ్ళడం చూసారు. సో న్యూరో ఎండోక్రైన్ యాక్సెస్ బాగుంటుంది. హార్మోన్స్ ఏవైతే కరెక్ట్ లెవెల్స్ లో రిలీజ్ అవ్వాలో అవి రిలీజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. అవి అయినప్పుడు అండాశయాలు బాగా పనిచేయడము, గర్భసంచిలో రక్త ప్రవాహం బాగుండడం వల్ల ఇంప్లాంటేషన్ పొటెన్షియల్ అంటే పిండం అతికే ఛాన్స్ ఎక్కువ ఉండడం అనేది చాలా మటుకు యోగా వల్ల చూడడం జరిగింది. ఇవి కాకుండా రికరెంట్ మిస్క్యారేజెస్ అవుతున్నప్పుడు లేదా ప్రెగ్నెన్సీ రావట్లేదు సరిగా, పీసీఓస్ ఉన్న వాళ్ళలో స్ట్రెస్, యాంగ్జైటీ, ఒత్తిడి చాలా ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళల్లో కూడా యోగా మెడిటేషన్ చేస్తూ స్టడీ చేసినప్పుడు చూసారు బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే డెఫినెట్ గా ఈ హార్మోనల్ ఎఫెక్ట్ వల్ల బ్లడ్ ఫ్లో వల్ల ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉంటాయి, కానీ స్ట్రెస్ హ్యాండిల్ చేసే ధైర్యం కూడా ఎక్కువ అవుతుందండి. సో మీరు యాంగ్జైటీ తగ్గినప్పుడు, స్ట్రెస్ తగ్గినప్పుడు ఏంటంటే వీటిని ఎదుర్కొనే బలం కూడా మీకు తప్పకుండా ఉంటుంది.